ధర్మరాజు అర్జునుడిని ప్రేమగా పైకి లేపి కవిగలించుకొని పెద్దగా రోధించాడు. ఇద్దరూ ఏడ్చారు, బావురమని. ఇద్దరు బావురోమని ఏడ్చారు చాలాసేపు. అన్నతమ్ములే కదా. కాసేపు వచ్చింది పోట్లాట అయిపోయింది. తర్వాత వారు తమ మనసులోని మాలిన్యాన్ని తొలగించుకున్నారు. ఒకరిపై ఒకరు మనస్సులలో ఎంతో ప్రీతిని నింపుకున్నారు. ధర్మరాజు అర్జునుడి శిరస్సు మీద ముద్దు పెట్టుకొని నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ మహాబాహు, నేను విజయానికై ప్రయత్నిస్తూ ఉన్నాను. అప్పుడు కర్ణుడు సకల సేనలు చూస్తూ ఉండగా నన్ను బాణాలతో కొట్టాడు. నా కవచాన్ని, ధ్వజాన్ని, ధనస్సును, శక్తిని, గుర్రాలను చంపేశాడు. అర్జున, నేను ఆ కర్ణుడి పరాక్రమాన్ని చూసి చాలా దుఃఖిస్తున్నాను. నాకు ప్రాణాలపై ప్రీతి లేదు, మోహం లేదు. ఈరోజు యుద్ధంలో ఆ వీరుణ్ణి నువ్వు కనుక చంపకపోతే నేను ప్రాణాలను విడుస్తాను. అప్పుడు నేను బ్రతికుండి ప్రయోజనమే లేదన్నాడు. నేను పోవటమే మంచిదని. సత్యేన తే శపే రాజన్, సత్యేన తే శపే రాజన్, ప్రసాదేన తథైవ చ, ప్రసాదేన తథైవ చ, భీమేన చ నరశ్రేష్ఠ, భీమేన చ నరశ్రేష్ఠ, యమాభ్యాం చ మహీపతే, యమాభ్యాం చ మహీపతే, యతాద్య సమరే కర్ణం, యతాద్య సమరే కర్ణం, హనిష్యామి హతోపి వా, హనిష్యామి హతోపి వా, మహీతలే పతిష్యామి, మహీతలే పతిష్యామి, సత్యేన ఆయుధ మాలభే, సత్యేనాయుధ మాలభే. ఆ మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, నేను సత్యం మీద, నీ ప్రసన్నత మీద, భీముడి మీద, నకుల సహదేవుల మీద ఒట్టివేసి చెప్తున్నానయ్యా. నా మాట వినయ్యా. నేను ఈరోజు యుద్ధంలో కర్ణుడిని వధిస్తాను, లేదా నేనే మరణించి నేలకూలుతాను. ఇది నిజం. నేను రాని ఇక్కడికి. నేను ఈ మాటను ఆయుధాన్ని పట్టుకొని చెప్తున్నాను. మళ్ళీ కనుక జరిగే తీరుతుంది. ఆయుధం పట్టుకొని చెప్తున్నాను అప్ప, నేను వాడిని చంపుతాను నేను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. వాడిని చంపకపోతే నేను చేస్తానంతే. ఓ కృష్ణ, నేను ఈరోజు తప్పకుండా కర్ణుని వధిస్తాను. శుభం జరుగుగాక. నీ ఆలోచనతోనే, నీ ఉపాయంతోనే నేను ఆ దుర్మార్గుణ్ణి, ఆ దురాత్ముణ్ణి వధిస్తానన్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ భరతశ్రేష్ఠ అర్జున, నువ్వే కర్ణుని చంపటానికి సమర్థుడవు, అందులో సందేహం లేదు. యుద్ధంలో నువ్వు కర్ణుని ఎలా చంపుతావా అని నేను ఎప్పుడూ మనస్సులో ఆలోచిస్తూనే ఉన్నాను అని కృష్ణుడు ధర్మరాజు వైపుకు తిరిగి ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, ఈ అర్జునుడిని నువ్వే ఓదార్చు, ధైర్యమిచ్చి పంపించు. ఇతడు ఆ దురాత్ముడిని చంపటానికి అనుమతించు. నువ్వు కర్ణుడి బాణాలతో గాయపడ్డావని విని నేను అర్జునుడు కంగారు పడుతూ ఇక్కడికి వచ్చాము. నువ్వు ఎలా ఉన్నావో ఏమిటో నీ క్షేమం తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాం మేము. ఏంటి ఇంత నాటకం ఆడిపోయింది ఇక్కడ? అదృష్టం కొద్దీ నువ్వు మరణించలేదు, పోయి ఉంటావు అనుకొని వచ్చాము ఇక్కడ తెలుసా. శత్రువులకు పట్టింటే ఏంటి గతి? కనుక అర్జునుడికి విజయం కలగాలని ఆశీర్వదించున్నాడు. పోన్లే, అయిందంతా అయిపోయింది కదా. తానే అన్నీ మాట్లాడాడు, బయటికి పెట్టాడు. ఈయన పుల్లలు పెట్టడం, మళ్ళీ సరిచేయటం, పుల్లలు పెట్టడం, మళ్ళీ సరిచేయటం, పాపాలన్నీ గీకటం, గోకటం, ఇదే పని కృష్ణుడిది. ఆ మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ పార్థ, నా దగ్గరకు రా, నన్ను ఆలింగనం చేసుకో. నువ్వు నాతో మాట్లాడవలసిన మాటలనే మాట్లాడావు. పోన్లే, అవి మంచి మాటలే. నేను నిన్ను క్షమించాను. ఇప్పుడు నిన్ను ఆదేశిస్తున్నాను, అంతే. ఇంకా ఆజ్ఞ, మహారాజు నా ఆజ్ఞ పాటించు, లై, ఆ కర్ణుని వధించు. నేను దారుణంగా మాట్లాడానని బాధపడకు, వెళ్ళు అన్నాడు. ఆ తరువాత అర్జునుడు శిరస్సు వంచి మళ్ళీ ధర్మరాజు మళ్ళీ పాదాలను పట్టుకొని వదిలాడు. అప్పుడు ధర్మరాజు బాధపడుతున్నా అర్జునుడిని మళ్ళీ కౌగిలించుకొని
మళ్ళీ శిరస్సు మీద ముద్దు పెట్టుకొని ఇలా అన్నాడు. ముద్దులు పెట్టిందే. ధనంజయ మహాబాహో, ధనంజయ మహాబాహో, మానితోస్మి దృఢం త్వయ, మానితోస్మి దృఢం త్వయ, మహాత్మ్యం విజయం చైవ భూయః ప్రాప్నుహి శాశ్వతం. ఓ ధనంజయ మహాబాహు, నువ్వు నన్ను చక్కగా గౌరవించావు. మళ్ళీ నీలో పూర్వపు శక్తి కలుగుతుంది, నువ్వు గెలుస్తావు అని ఆశీర్వదించాడు. అప్పుడు అర్జునుడు, ఓ రాజా, ఈరోజు కర్ణుడిని వధించకుండా యుద్ధభూమి నుండి తిరిగి రానన్నాడు. బయలుదేరు. ఆ మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు, యశోక్షయం జీవిత మీప్సితంతే, జయం సదా వీర్య మరిక్షయం తదా. ఓ అర్జున, నీకు అక్షయమైన కీర్తి, చిరాయస్సు, మనోవాంఛలు, విజయము, శత్రువులను వధించే శౌర్యము ఎప్పుడూ లభించుగాక. ప్రయాకి వృద్ధించ దిశంతు దేవత, ప్రయాకి వృద్ధించ దిశంతు దేవత, యథాకమిచ్ఛామి తవాస్తు తత్ తత, యథాకమిచ్ఛామి తవాస్తు తత్ తత. ప్రయాగి శీఘ్రం జహి కర్ణమాహవే, ప్రయాగి శీఘ్రం జహి కర్ణమాహవే, పురందరో వృత్ర మివాత్మవృద్ధయే. నువ్వు వృద్ధి చెందువుగాక, దేవతలు నిన్ను వృద్ధి పొందించెదరుగాక. నేను కోరుకుంటున్నదంతా నీకు జయమగుగాక. వెంటనే యుద్ధానికి బయలుదేరు. పూర్వము ఆత్మవృద్ధి కోసం ఇంద్రుడు వృత్రాసురుణ్ణి వధించినట్లుగా ఈరోజు రణభూమిలో కర్ణుణ్ణి వధించు అని ఆశీర్వదించాడు ధర్మరాజు. అన్నాడు సంజయుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 72వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అర్జునుడు ధర్మరాజును ప్రసన్నం చేసుకున్నాడు. విజయం కలగాలనే ఆశీర్వాదాన్ని పొందాడు. తర్వాత కర్ణుణ్ణి వధించటానికి సిద్ధమయ్యాడు. ఎంతో సంతోషిస్తూ కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ గోవిందా, ఇక నా రథాన్ని సిద్ధం చేయి. చేశాను, దానికి మేలుజాతి గుర్రాలను కట్టు. ఎప్పుడో కట్టాయి. అందులో ఆయుధాలన్నిటినీ సిద్ధంగా ఉంచు, అది ఎప్పుడూ ఉంటాయి. మన గుర్రాల అశ్వికుల శిక్షణను పొందినవై ఉండాలి. అవును, అలాంటి గుర్రాలను దానికి కట్టు. అలాగే యుద్ధానికి అవసరమయ్యే ఆయుధ సామగ్రిని సిద్ధం చేయి. రథాన్ని త్వరగా తీసుకొని రా. ఇక కర్ణుణ్ణి వధించటానికి బయలుదేరు అన్నాడు. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడి ప్రేమతో ఆజ్ఞాపించాడు. ప్రేమ కానీ దుర్యోధనుడి లాగాను మిగతా దుష్టుల్లాగాను అహంకారంతో ఆజ్ఞాపించలేదు అని ఇక్కడ గ్రహించాలి. వాడు దుష్టబుద్ధితో ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ ప్రేమ బుద్ధి, ప్రేమ ఉంది దీంట్లో. సారథ చేయవలసిన పనులు గుర్తు చేశాడు, దాంట్లో తప్పేం లేదు. అది కృష్ణుడు కూడా చాలా ఇష్టమే. చిన్నపిల్లలు ముద్దుగా మాట్లాడినట్టుగా అలాగే అలాగే అని వెళ్ళాడు ఆయన. కృష్ణుడు అర్జునుడి మాటలు విని వెంటనే దారుకుడితో ఇలా అన్నాడు, ఓ దారుక, అర్జునుడు చెప్పిన మాటలు విన్నావు కదా, వెంటనే రథాన్ని సిద్ధం చేయి అని ఆదేశించాడు. వెంటనే దారుకుడు రథం మీద పులితోలు పరిచి రథాన్ని సిద్ధం చేసి రథం సిద్ధమైంది అనే విషయాన్ని అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు ఆ రథాన్ని చూసి ధర్మరాజు వద్ద సెలవు తీసుకున్నాడు. విప్రులు స్వస్తి వచనాలు పలికారు. అప్పుడు అర్జునుడు మంగళమైనటువంటి రథాన్ని ఎక్కాడు. ధర్మరాజు అర్జునుడిని ఆశీర్వదించాడు. తర్వాత అర్జునుడు కర్ణుడి రథం వైపు బయలుదేరాడు. అప్పుడు సకల భూతాలు అర్జునుడిని రాకను గమనించాయి. ఇక అర్జునుడి చేతిలో కర్ణుడు మరణించినట్టే అని భావించారు. సరిగ్గా ఆ సమయంలో సకల దిక్కులు నిర్మలమయ్యాయి. నెమళ్ళు, సారస పక్షులు, క్రౌంచ పక్షులు అర్జునుడికి ప్రదక్షిణం చేశాయి. అంటే శకునం మంచిది, శుభాన్ని మంగళాన్ని కలిగించగల ఎన్నో మగపక్షులు
అర్జునుడిని రణభూమి వైపు పంపిస్తూ తొందర చేస్తూ ఆనందంగా కూశాయి. తెల్ల డేగలు, గ్రద్దలు, కొంగలు, డేగలు, కాకులు మొదలైన భయంకర పక్షులు కూడా మాంసం కోసం అర్జునుడి ముందు భాగంలో వెళుతున్నాయి. అవన్నీ కూడా నిమిత్తాని చ ధన్యాని, నిమిత్తాని చ ధన్యాని పాండవస్య శశంశిరే వినాశమరి సైన్యానాం, వినాశమరి సైన్యానాం కర్ణస్య చ వధం ప్రతి, కర్ణస్య చ వధం ప్రతి. ఎన్నో శుభశకునాలు శత్రుసేన వినాశనాన్ని, కర్ణవధను అర్జునుడికి చెప్పాయి. ఇంతలో యుద్ధానికి బయలుదేరిన అర్జునుడికి తీవ్రంగా చెమట పట్టింది. ఇది ఎలా జరుగుతుందో అని తీవ్రమైన చింత కూడా కలిగింది అందరికీ. దాన్ని కృష్ణుడు గ్రహించాడు. చింతిస్తున్న అర్జునుడిని చూసి ఇలా అన్నాడు, ఓ అర్జున, నువ్వు నీ ధనస్సుతో రణభూమిలో ఎంతోమందిని జయించావు. నువ్వు తప్ప మరొక మనిషి వారిని ఎవడూ జయించలేదు. యుద్ధభూమిలో నీకెందరో ఇంద్రుడి వంటి పరాక్రమం గల శూరులు కనిపించారు. కానీ ఏమైంది నీకు? సూర్యుడైనటువంటి నిన్ను సమీపించి వారు అందరూ కూడా మరణించారు కదా. ఓ అర్జున, ద్రోణుణ్ణి, భీష్ముణ్ణి, భగదత్తుణ్ణి, అవంతీదేశీయులైన విందానువిందులను, కాంబోజరాజైన సుదక్షిణుణ్ణి, వీరుడైన శృతాయువును నువ్వు ఎదిరించావు కదా. ఈ పనిని నీ వంటి సమర్థుడే చేస్తాడు తప్పితే మరొకడు చేయలేడు కదా. వారిని ఎదిరించి క్షేమంగా ఉండలేడు ఎవరు కూడా. ఓ అర్జున, నీవి దివ్యాస్త్రాలు నీలో హస్తలాగం ఉంది, బలం ఉంది. రణభూమిలో నువ్వు మోహం చెందవు ఎప్పటికీ కూడా. నీవు మూర్ఛపోవు, మోహం చెందవు, భయపడవు. నీ అస్త్ర విజ్ఞానం విస్తృతమైంది. లక్ష్యాన్ని గురి చూడటంలోనూ పడగొట్టడంలోనూ నువ్వు యోగివి. గంధర్వులతో సహా దేవతలను, చరాచర ప్రాణులను నువ్వు ఒకేసారి వధిస్తావు. నీకు ఆ శక్తి ఉందయ్యా. ఈ లోకం నుండి దేవతల లోకం వరకు యుద్ధాన్ని కోరుకుంటూ వింటిని పట్టే క్షత్రియులలో నీతో సమానమైన వాడిని నేను చూడలేదు, వినలేదు కూడా. ఓ అర్జున, బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించాడు. ఈ విశాలమైన గాంధీవ ధనస్సును కూడా సృష్టించాడు. దానితోనే నువ్వు యుద్ధం చేస్తున్నావు. ఈ సందర్భంలో నీకు ఒక మంచి మాటను తప్పకుండా చెప్తాను, దాన్ని పాటించు. యుద్ధరంగానికే వన్నె తేగలవాడు కర్ణుడు. అతడిని నువ్వు పరాభవించు. కర్ణుడు బలశాలి, ఆత్మాభిమాని, అస్త్ర విద్యా పారంగతుడు, మహారథుడు, చిత్రంగా పోరాడతాడు. అతడికి దేశ కాల తత్వాలు తెలుసు. అతడు యుద్ధ నిపుణుడు. ఇన్ని మాటలెందుకు, సంక్షేమంగా చెబుతున్నాను విను. కర్ణుడు మహారథుడు, నీతో సమానుడు లేదా నిన్ను మించినవాడు. తీవ్రమైన పోరాటంలో నువ్వు మహాప్రయత్నంతోనే కర్ణుణ్ణి వధించాలి, తప్పదు. నీకన్నా పెద్దవాడు. రెండవది, నీకన్నా గొప్పవాడు. కర్ణుడు తేజస్సులో నిప్పులాంటివాడు, వేగంగా వాయువుతో సమానమైనవాడు, కోపంలో యముడి వంటివాడు, సింహం వంటి దృఢమైన శరీరం గలవాడు, బలం గలవాడు. కర్ణుడు పొడవైనవాడు, మహాబాహువు, విశాలమైన ఛాతి కలవాడు, జయింపరానివాడు, అభిమానవంతుడు, శూరుడు, గొప్ప వీరుడు, చూడముచ్చటగా ఉంటాడు. కర్ణుడు మిత్రులకు అభయాన్ని ప్రసాదిస్తాడు. ఎప్పుడూ ధృతరాష్ట్ర కుమారులు మేలు కోరుకుంటూ ఉంటాడు. పాండవులను ద్వేషిస్తూ ఉంటాడు. ఇంద్రుడితో కలిసి దేవతలందరూ వచ్చినా ఆ కర్ణుడిని వధించలేరు. నువ్వు తప్ప ఇంకెవరూ కర్ణుడిని వధించలేరు. కాబట్టి ఈ రోజున నువ్వు కర్ణుడిని వధించు. దేవతలు యుద్ధం చేయాలని కోరికతో రక్త మాంసాలు గల మానవ శరీరాన్ని ధరించి వచ్చిన కర్ణుణ్ణి గెలవలేరు. కర్ణుడు దురాత్ముడు, పాపవృత్తి గలవాడు, క్రూరుడు. పాండవుల విషయంలో ఎప్పుడూ చెడు ఆలోచనలు చేస్తూనే ఉంటాడు. పాండవులతో పోరాడటానికై తన ప్రయోజనాలను కూడా లెక్క చేయడు.
అలా అతన్ని ఈరోజు నువ్వు వధించు, కృతార్థుడువు కా. కర్ణుడు అంతా తన అదుపులో ఉన్నట్లుగా భావిస్తాడు తెలుసా. కనుక అతన్ని ఈరోజు కాలాధీనుణ్ణి చెయ్యి. కర్ణుణ్ణి వధించి ధర్మరాజుకు సంతోషాన్ని కలిగించు. ఓ అర్జున, నీ బలమెంతో నాకు తెలుసు. సురాసురులు కూడా నిన్ను ఎదిరించలేరు. దురాత్ముడైన ఈ కర్ణుడు గర్వంతో ఎప్పుడు పాండుపుత్రులను పరాభవిస్తూ ఉంటాడు. ఓ అర్జున, కర్ణుడు వల్లనే పాపి అయిన దుర్యోధనుడు తాను వీరుడని అనుకుంటూ ఉంటుంటాడు. కనుక పాపానికి మూలమైన ఆ కర్ణుణ్ణి ఈరోజు వధించు. అర్జున, కర్ణుడు పులిగా దూకుతున్నాడు. పులిగా ఉన్న అతడికి ఖడ్గమే నాలుగుగా ఉంది, ధనస్సు నోరుగా ఉంది, బాణాలు దంతాలుగా ఉన్నాయి. అతడు బాగా పొగరు పట్టి ఉన్నాడు. రణభూమిలో వేగంగా దూకుతున్నాడు, ఎగిరెగిరి పడుతున్నాడు. అతన్ని వధించు. సింహం ఏనుగును చంపినట్టుగా నీ పరాక్రమంతో, నీ బలంతో కర్ణుడిని వధించు. నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఓ అర్జున, కర్ణుడి బలాన్ని చూసుకొని దుర్యోధనుడు నీ బలాన్ని ఎప్పుడూ తక్కువ చేసి చూస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. కనుక సూర్యసుతుడైన కర్ణుణ్ణి ఈరోజు నువ్వు యుద్ధంలో చంపు అని ఆజ్ఞాపించాడు కృష్ణుడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 73వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, అర్జునుడు అలా కర్ణుణ్ణి వధించాలనుకొని యుద్ధభూమికి వేగంగా వస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు. ఓ అర్జున, ఘోర సంగ్రామం ప్రారంభమైంది. ఇందులో నరులు, ఏనుగులు, గుర్రాలు అతి ఘోరంగా నశించిపోతున్నాయి. అద్య సప్తదశాని వర్తమానస్య భారత. ఈ ఘోర యుద్ధం ప్రారంభమై ఈ రోజుకు సరిగ్గా 17 రోజులయ్యింది. ఓ అర్జున, శత్రుసేనతో పాటు నీ సేన కూడా విశాలంగా ఉంది. కానీ ఈ పోరాటంలో కొంచెం మాత్రమే మిగులుతుంది. అర్జున, కౌరవుల వైపున ఏనుగులు, గుర్రాలు ఎక్కువగా ఉన్నాయి. అవి నీ వంటి శత్రువును ఎదిరించి యుద్ధంలో మరణిస్తాయి. ఈ రాజులు, సృంజయులు, పాండవ యోధులు నిన్ను ఆశ్రయించి నీ పక్షంలో నిలబడి ఉన్నారు. నిన్ను శత్రువులు జయించలేరు. నీ రక్షణలో నిలబడి పాంచాలురు, పాండవులు, మత్స్యదేశీయులు, కారుషులు, చైదీవంశీయులు శత్రువులను నాశనం చేస్తున్నారు. అర్జున, నీ రక్షణలో నిలబడిన ఈ పాండవ మహారథులు తప్పితే మరెవరూ కూడా యుద్ధంలో కౌరవులను జయించలేరు. నువ్వు సురులు, అసురులు, మానవులు కలిసి వచ్చినా కూడా యుద్ధంలో 3 లోకాలను గెలుస్తావు. ఇక ఈ కౌరవ సేన నీకెంత? దీన్ని గెలవడం నీకు చాలా సులభం. భగదత్త మహారాజు ఇంద్రుడు వంటివాడు. ఆయన నువ్వు తప్ప ఇంకెవరూ గెలుస్తారు? ఎవరూ గెలవలేరు. నీ చేత రక్షించబడుతున్నటువంటి ఈ విశాల సేనను రాజులు కనీసం కళ్ళతో తేరిపారు చూడలేకపోయారు. బ్రతికి ఉన్న రాజులు చూడలేకపోతున్నారు. ఓ పార్థ, ఎప్పుడూ నీ రక్షణలో ఉండే దృష్టద్యుమ్న, శిఖండులు, వీరులైన భీష్మద్రోణులు పడగొట్టేశారు. భీష్మద్రోణులు మహారథులు, ఇంద్రుడు వంటి పరాక్రమం కలవారు. వారిని ఎవరు జయిస్తారు? అలాగే కర్ణుణ్ణి, కృపుణ్ణి, అశ్వత్థామను, భూరిశ్రవుణ్ణి, కృతవర్మను, సైంధవుణ్ణి, శల్యుణ్ణి, సుయోధుణ్ణి ఎవరైనా జయిస్తారా? జయించలేరు. వారందరూ మహావీరులు, అక్షోహిణీపతులు, అందరూ ఒక్కటే నిలబడ్డారు. వారు యుద్ధ దుర్మదులు, రౌద్రులు. అటువంటి వారిని అందరినీ నువ్వు తప్ప మరే మగవాడేరైనా జయిస్తాడా? జయించడు, జయించలేడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.